పీఆర్సీ అమలుపై సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. నిరసన తెలుపుతున్న టీచర్లకు మద్దతు పలికారు విపక్ష నేతలు. 18 సమస్యల మీద చర్చలు జరిగాయి. 13 సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టుగా చెప్పారు. అందులో జూన్ 2కి ఐఆర్ అన్నారు, ఆగస్టు 15కి పీఆర్సీ అన్నారు. మరి వాళ్ళ 3 నెలల పీఆర్సీ 30 నెలలైనా ఐఆర్ జూన్ 2 అన్నది. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కానీ జూన్ 2ను గుర్తు చేసుకుంటూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. టీచర్ల పోరాటానికి అండగా ఉంటామన్నారు ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రామచంద్రరావు, నర్సిరెడ్డి. పీఆర్సీపై సర్కార్ కావాలని ఆలస్యం చేస్తోందన్నారు. సిపిఎస్ఈపై టీచర్ల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పట్టించుకోకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేశారన్నారు రామచంద్రరావు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు లెటర్లు పెట్టి న్యాక్ అక్రిడేషన్ కు దరఖాస్తు చేసిన మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో అది 27% ఇస్తుండే ఫిట్మెంట్. బాబా జగన్మోహన్ పొలగాడు బుద్ధి తెచ్చుకోని చూశాను. అందుకు బుద్ధి తెచ్చుకొని చెప్పంటున్నాడు. వాడు 27 ఇస్తుండు, నీకు సోయి లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, రేపు లీక్ ఇస్తుండే పేపర్లు రాసిండు. ఇక వచ్చే వస్తుంది 1 జనవరి, అందరూ ఆశపడాలి. పొద్దులో ఉన్న పేపర్ చూడాలి, ఇక వచ్చేనని చెప్పని. అదే ఏమి 1 జనవరి పోతుంది, అంటే ఆయనకి ఏమవుతుంది 26 జనవరి వస్తుంది. అనేకి ఏమవుతుంది జూన్ 14 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది, అది పోతుంది. మళ్ళీ ఏమవుతుంది 15 ఆగస్టు వస్తుంది, తెలుగు సంవత్సరాలు వస్తుంది. ఇవన్నీ దీపావళి వస్తుంది, దసరా. 6 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే సమస్య పైన మనం పోరాడుతున్నాం. అంటే ఈ యొక్క ప్రభుత్వము ఒక విద్యా వ్యవస్థ మీద కానీ విద్యార్థుల భవిష్యత్తు మీద కానీ ఏ ఒక శ్రద్ధ లేదు. ఈ యొక్క ఉపాధ్యాయులని నిర్లక్ష్యం చేసేటటువంటి వైఖరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఉంది. మిత్రులారా, మహాధర్నాకు వస్తున్న టీచర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరా. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య. విద్యా వ్యవస్థను మర్చి బార్లు, వైన్ షాప్ల మీద సీఎం దృష్టి పెట్టారన్నారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీచర్లు సొంత రాష్ట్రంలోనూ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. మనం అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఖాళీలు భర్తీ చేయమని. ఏ స్కూల్లో పోస్టులు ఖాళీ ఉన్నా మనం పాఠాలు చెప్పడం సాధ్యం కాదు, స్కూల్ సమర్థవంతంగా నడపడం సాధ్యం కాదు. ఇది మనం అడగవలసిన ప్రశ్న కూడా కాదు. విద్య మీద బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఖాళీలను భర్తీ చేయాలి. మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అని నేను ఎవరితో చెప్పినావు. తెలంగాణ విడిపోయినప్పుడు 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, 3 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఎక్కడ పోయిందా డబ్బంత అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సంఘం నాయకుడిగా ఒకసారి విద్యాశాఖ మంత్రికో, ఓ కమిషనర్ గారికో, ఓ సెక్రటరీ గారికో వినతి పత్రం ఇస్తే మళ్ళీ నెలకో 2 నెలలకో ఆ సమస్య పరిష్కారం కావాలి. కానీ 6.5 సంవత్సరాలుగా ఎక్కిన మెట్టు ఎక్కినట్టు, ఇచ్చిన ప్రాతినిధ్యం ఇచ్చినట్టే తప్ప ఎక్కడ కూడా పరిష్కారాలు కావడం లేదు. మహాధర్నాకు వచ్చిన టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు జాక్టో నేతలు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై కాలయాపన చేస్తే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.